జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీలను టార్గెట్ చేశారా? ఇప్పటివరకు కాపు నేతలే ఆయనను సమర్థిస్తున్న నేపథ్యంలో ఆయన అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారా? ఈ క్రమంలో బీసీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. బీసీల్లో ఐక్యత లోపించిందని పవన్ అన్నారు. దీనినే వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుని బీసీలను ఒక ఆట ఆడిస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తనకు మాత్రమే అబ్బిన విష సంస్కృతిని కుటుంబాలకు కూడా వ్యాపింపచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీసీల మధ్య సఖ్యత లేదు, అందుకే వారంతా జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. దేహి అని పదవుల కోసం అర్జిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి, వారిలో చైతన్యం తీసుకురావాలి. ఐక్యతగా ఉంటే వారిని మనం అండగా నిలవాల్సిన అవసరమూ ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్పడం తథ్యం. అణగారిన కులాలు అభివృద్ధి సాధించాలంటే ఇతర కులాలను తొక్కేయడం కాదు, అన్ని కులాలను సాధికారత దిశగా తీసుకువెళ్లడం. ఆ పని మనం చేస్తాం. రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ అవసరం. కొత్త తరం వారికి అవకాశం ఇవ్వాలంటే ఇది తప్పదు అని పవన్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తన సొంత ఆస్తులనే లాగేసుకున్నాడని పవన్ వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా సంపాదించారో తెలియదు కానీ బాగానే సంపాదించారని అంటారు. ఆయన కుమార్తెగా ఆ ఆస్తుల్లోనూ షర్మిలకు వాటా ఉంది. మన ఆస్తుల్లో మన అక్క చెల్లెళ్లకు మనం వాటాలు ఇవ్వటం లేదా? కానీ ఈ జగన్ మాత్రం షర్మిలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని బయటకు గెంటేశాడు. ఇలాంటి వాడు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళల ఆస్తులకు భద్రత ఉండదని నేను విశ్వసిస్తున్నా. జగన్ను వ్యతిరేకించడంలో ఇది కూడా ఒక కారణం. అందుకే ఆయన ప్రభుత్వం మళ్లీ రాకూడదని పవన్ వ్యాఖ్యానించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.